నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. ప్రమాదాల బారి నుంచి మనల్ని కాపాడే మన మొబైల్ నంబర్ ఎలా కాపాడుతుంది? అసలు మనల్ని బిజినెస్ లైక్ వెళ్తుంటే ఒక బిజినెస్ లైక్ వెళ్లకుండా, ఒక మనుషుల స్నేహము చెడు స్నేహం ఉంటే ఆ చెడు స్నేహాన్ని వదిలేసేలాగా చేస్తుంది. ఎన్నో రకాలైన సమస్యల నుంచి, ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది. ఎందుకంటే మన మొబైల్ నంబర్కి స్వచ్ఛత ఇంపార్టెంట్. ఆ స్వచ్ఛత ఎలాంటి నంబర్స్తో వస్తుంది? కొన్ని నంబర్స్తో నెగటివ్ వస్తుంది. ఆ వ్యక్తి చెయ్యాలని చెయ్యడు. ఇతనిలో ఉన్న నంబర్సే, ఇతనిలో ఉన్న మ్యారేజ్ నంబర్సే, ఇతనిలో ఉన్న ఫోన్ నంబర్సే, ఇతనిలో వెహికల్లో ఉన్న నంబర్సే మార్చేస్తాయి. అతన్ని క్రూరంగా మార్చొచ్చు, మంచి వ్యక్తిగా మార్చొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా వచ్చిండకపోవచ్చు, కానీ మనము మొబైల్ నంబర్తో, మ్యారేజ్ డేట్తో, అతని పేరుతో అతని యొక్క ప్రవర్తననే మార్చొచ్చు. ఏ పొజిషన్లో ఉన్నా సరే, ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే, ఆ వ్యక్తి మనము నంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చేయచ్చు. ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా సరే. చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ నాకు ప్రమోషన్ రాలేదని, నాకు ప్రాబ్లం ఎదుర్కొంటున్నా అని చెప్పి. నేను ఒక మంచి నిజాయితీగా చేస్తున్నా సరే మా ఆఫీసర్స్ నాతో ఇబ్బంది పెడుతున్నారని, ఎన్నో రకాలుగా సమస్యల నుంచి చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ మనకు ఆ సమస్యల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టించేది మన మ్యారేజ్ డేట్, మన యొక్క మ్యారేజ్ డేట్. ఈ మ్యారేజ్ డేట్ సృష్టి వలన ఒక చెత్త నంబర్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇదేంటో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ యొక్క మన ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్టిక్ నేమ్, మీ పేరు, అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. లేదంటే ఈ దత్తాత్రేయ స్వాముల వారంటే అందరికీ కావాల్సిన వ్యక్తే. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులోనే మన ఇంటి దైవం ఉంటారు. అందుకనే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః అని పెట్టండి. ఆ తర్వాత ఒక అఫర్మేషన్ చెప్తున్నాను. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా, మన యొక్క ఛానల్ని చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. షేర్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అలాగే లైక్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే లైక్ అనేది ఒక్కసారి మీరు లైక్ చేస్తే దాదాపు ఒక 10 మెంబర్స్ వరకు మనలాంటి మంచి వీడియోస్, ఒక 10 మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఈ వీడియోకి నేను అనుకుంటున్నాను దాదాపు ఒక 1000 లైక్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతవరకు చేస్తారో మీరు చూడండి, చూసుకొని చేయండి. నా యొక్క టార్గెట్ని మీరు ఎంతవరకు ఫిలప్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే జనాలందరికీ ఒక మంచి వీడియోస్ వెళ్తూ ఉంటే వాళ్ళు చేసుకుని హ్యాపీనెస్, మనం చేసే ఒక లైక్ చేసే ఒక చిన్నది ఇదే. ఆ చిన్న ఏ వీడియోనైనా కానీ మీరు చూస్తుంటే లైక్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ ప్రమోట్ అయ్యి చాలా మందికి వెళ్ళిపోయి వాళ్ళకు కూడా మంచి చేసుకునే ఒక శక్తి వస్తుంది, మంచి చేసుకునే ఒక థాట్ వస్తుంది. అది చూడండి. అందుకనే మనందరం కూడా ఈ యొక్క కాంటెస్ట్ ప్రకారం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే మనందరి లైఫ్లో ఒక ఆరాశక్తి కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్తున్నాను చూడండి, ఒక మంచి మొబైల్ నంబర్ ఇది మనకు ఒకరికొకరి కనెక్టివిటీని పెంచుతుంది, సంబంధ బాంధవ్యాలను పెంచుతుంది, బిజినెస్ అయ్యే శక్తిని ఇస్తుంది, ఇది చేస్తుంది. నెక్స్ట్ మన పేరు కూడా పేరు ప్రఖ్యాతులతో అందరినీ ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది, సర్వశక్తివంతులుగా మారుస్తుంది, సంపూర్ణంగా మిమ్మల్ని అశక్తులు కాకుండా, ఇబ్బందుల నుంచి లేకుండా బయటపడేస్తుంది మన మొబైల్ నంబర్. అలాగే మన మ్యారేజ్ డేట్ ఉంది, మూల కారణం ఇది. మన
డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ఫుల్ ఉందో, పుట్టినప్పటి నుంచి నువ్వు ఎంత అదృష్టవంతుడివో, నీ మ్యారేజ్ తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్ 25% పడిపోయి టోటల్గా నీ యొక్క మ్యారేజ్ డేటు 75% రూలింగ్ చేస్తుంది. ఆ మ్యారేజ్ డేట్ కరెక్ట్ అయితే నీ జీవితాన్ని ఎవరు ఆపలేరు. నీ శక్తిని టోటల్గా ఇలా లేపుతూనే ఉంటుంది పైకి. అంటే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, సంఘంలో మంచి పలానా వ్యక్తి అరే సూపర్ రావాడు అనేలాగా నీ మ్యారేజ్ చేస్తుంది. ఈ మ్యారేజ్ నుంచే నీకు అన్ని పుడతాయి, అన్ని శక్తులు పుడతాయి, అన్ని ప్రభావాలు పుడతాయి. అందుకని మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే 19 ఏప్రిల్ 2026 వచ్చి చేసుకోండి, లేదా మిస్ అయితే 19/8/2026 రోజు చేసుకోండి. దాదాపు 4 months వేరియేషన్ ఉంది. 4 months కన్నా ముందే మన సక్సెస్ రావాలి. మనకు టాబ్లెట్ ఒక ఫీవర్ వస్తుంది, టాబ్లెట్ వేసుకున్నప్పటి నుంచే దాని యొక్క పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. టాబ్లెట్ వేసుకోక ముంటే కూడా కొన్ని రోజులకి ఫీవర్ తగ్గిపోతుంది. మనకి ఫాస్ట్గా మన అప్పులు తీరాలి, మన పిల్లలు బాగుండాలి, మనం ఇదంతా బాగుండాలంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ఇది. సైంటిఫిక్గా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ని, ఒక న్యూమరాలజీ అంటే సైంటిఫిక్, ఈ సైంటిఫిక్ నుంచి మనము శక్తివంతంగా మారాలి. ఈ శక్తివంతంగా మారాలంటే మనము న్యూమరాలజీ ఫాలో అయితే 100% మనకు సక్సెస్ వస్తుంది. అలాగే ఒక మ్యారేజ్ డేటు, ఒక మొబైల్ నంబరు ఎలాగో ఒక ఎనర్జీ మనకు అలాగా. మనకి ఎనర్జీ ఏంటి? ఒక ఆరా పవర్ శక్తి కలిగిన ఒక కుబేర రాడ్. ఈ కుబేర రాడ్ మన ఇంట్లో ఉండడం వలన మనకి ఆరా శక్తి పెరిగి, దీన్ని నేను స్పెషల్గా తయారు చేయించుకుంటున్నాను. ఇది మీకు బయట దొరకొచ్చు, కానీ నేను చెప్పి చేయించుకునే అంత పవర్ఫుల్గా లేకపోవచ్చు. ఎందుకంటే మీకు తక్కువ రేటు కూడా దొరకొచ్చు, కానీ నేను చెప్పి నేను చేయించి మీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ దగ్గరకు వచ్చైనా సరే, లేదా నేనే మీ యొక్క ఫొటోస్ చెక్ చేసి ఎక్కడ దీన్ని మీ ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చెప్పిస్తాను. ప్రతి ఒక్క ఇంటికి మినిమం 5 నుంచి 6 వరకు, మినిమం హౌస్కి మినిమం 5 to 6 వరకు పడతాయి. ఇది టోటల్గా మనల్ని ఎనర్జీని ఇస్తుంది. మన మ్యారేజ్ డేట్ మనకి ఎనర్జీ, మనీ ఎనర్జీ మనకు ఒక సగదిద్దుకునేలాగా సంఘంలో చేస్తుంది. ఇది మన ఇంటికి ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఇది కూడా మనకు అవసరమే, మొబైల్ నంబర్ అవసరమే. మిగతా అన్ని ఆటోమేటిక్గా చిన్న చిన్నవి జరిగిపోతాయి. ఇవి ఒక పెద్ద కార్యక్రమాలు. ఈ పెద్ద కార్యక్రమాలతో మీరు ఎలా సక్సెస్ అవ్వాలో చూసుకోండి. 100% సక్సెస్ రేట్ ఉంది. దాదాపు నేను 4.5 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను. చూసుకోండి, నేను అప్పటికి ఇప్పటికీ ఎలా నా మార్పు చేంజ్ అయింది అంటే, మనలో కుబేర రాడ్స్ ఏవైతే ఉన్నాయో డైలీ మనల్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాయి. డైలీ మనల్ని ఒక శక్తివంతులుగా మారుస్తాయి. ప్రమాదాల బారిన పడకుండా మనకు, మన పిల్లలకి, మన ఇంటికి టోటల్గా మన ఇంటిని ప్రొటెక్షన్ లేక తీసుకుంటుంది ఈ కుబేర రాడ్. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో టోటల్గా మీరు అసలు ఏది భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడద్దు. ఎందుకంటే సక్సెస్ చేయడానికి నేనున్నా. ఎందుకంటే నాకు సక్సెస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. వేలల్లో లక్షల్లో పోగొట్టుకున్నా, కానీ నేను ఎప్పటికీ అడగలేదు కూడా వాళ్ళని. వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు, నాకే సక్సెస్ రాలేదు. నాకే కర్మ ఉండి నేనే చేసుకోలేకపోయినా, కానీ వాళ్ళు చెప్పినట్టు తూచా తప్పకుండా నేను చేశాను, కానీ నాకు సక్సెస్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకే సబ్జెక్ట్ లేదేమో అనిపించింది. అందుకనే నేను రంగంలోకి దిగి నా మార్పుని నేను చేసుకొని మీకు కూడా మార్చాలనే ఉద్దేశంతో ఒక సంఘ సేవ, ఒక సమాజ సేవలాగా నేను తీసుకొని, నాకు ఎన్ని బిజినెస్లు ఉన్నా ఏమున్నా సరే ఆ బిజినెస్లు కొద్దిగా ఒక 25 to 30%, ఆ 70% నేను చేసుకొని 25 to 30% మనకు న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చేసాను. మీరు చూసుకోండి, మనకిప్పుడు ఇవన్నీ కావాలి. అలాగే ఒక వెహికల్ నంబరు మీకు టీఎస్, టీఏపీ నుంచి ఏదొచ్చినా సరే ఒక లాస్ట్ 4 digits ఏవైతే ఉన్నాయో
3 ఉండొద్దు, 4 ఉండొద్దు, 7 ఉండొద్దు, 8 ఉండొద్దు. జాగ్రత్త. మనకిప్పుడు మనల్ని సంఘంలో నిలబెట్టి మనకు ప్రమాదాల బారి నుంచి బయటపడేసే ఒక మొబైల్ నంబరు 1 కానీ 4, 5, 6, 9 ఈ నంబర్సు మనల్ని ప్రమాదాల బారిన పడనివ్వదు. ఈ నంబర్ గురించి మీరు సక్సెస్ ఎంత ఉందని చెప్పాను ఇంతవరకు. కానీ మనల్ని ప్రమాదాల్లో కూడా పడనీయకుండా, మనల్ని ఏదైతే మనం చేస్తున్నామో నెగటివ్ పనులు అవి కూడా చేయనీయకుండా నీలోకి నీకే ఒక నీ సబ్ కాన్షియస్ మైండ్కే తెలుపుతూ ఉంటాయి. ఎందుకు తెలుపుతాయి అంటే నా నంబర్ నా నంబర్ నా నంబర్ అని ఇదంతా చేస్తుంటావు కదా, అందుకనే ఆ నంబరే నిన్ను అటెన్షన్ చేస్తుంది. ఎలా అటెన్షన్ చేస్తుంది చెప్తాను. ఇది 1 నంబర్ ఉందనుకోండి. 1 నంబర్ ఏం చేస్తుందంటే మీకు ఒక శక్తివంత అంటే చాలా శక్తి వచ్చేలాగా మారుస్తుంది. ఎవరి శక్తి? సూర్య శక్తి వస్తుంది. అంటే ఒక రాజు పవర్ వస్తుంది, నీకు నువ్వే ఆలోచించుకునే తత్వం వస్తుంది, నీకు నువ్వే శక్తివంతుడిగా మార్చే ఇది వస్తుంది. పక్క వాళ్ళ మాటలు వినకుండా నీలో నువ్వే ఒక పెన్ను కొనాలి. ఈ పెన్ను కొనాలా వద్దా నీకు నువ్వే అర్థం చేసుకొని కొంటావు. ఇక్కడ ఎవరి ప్రమేయం నీ పైన ఉండదు. అప్పుడే నీ సక్సెస్ అనేది వస్తుంది. ఈ పెన్ను కొనాలన్నా కూడా వేరే వ్యక్తి మీద నువ్వు ఆధారపడకుండా ప్రతిదీ, ఒక పెన్నే కాదు, ఒక ఆస్తి కావచ్చు, ఒక కారు కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే ఒక వ్యక్తి పైన డిపెండ్స్ లేకుండా నువ్వు చేసే పనిని నిన్ను సక్రమంగా చేపిస్తుంది. ఇలా మరి ప్రమాదం ఏంటి సార్ అంటే, నువ్వు వేరే వ్యక్తి చెప్పి ఒక ఫ్రెండ్ వస్తాడు, అరే రారా అక్కడికి వెళ్దాం దా అని తీసుకెళ్తాడు. ఇదే ఉదాహరణ మీకు చెప్తాను. ఒక పిల్లలు హైదరాబాద్ నుంచి వెళ్ళిన పిల్లలు మధ్యప్రదేశ్లో ఇంజనీరింగ్ చదువుతా ఉన్నారు. నాకు తెలిసిన ఒక 3 పిల్లలు హైదరాబాద్ నుంచి అక్కడ జాయిన్ అయ్యారు. అయితే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ జరిగింది ఇది. ఈ అబ్బాయికి ఏమో లక్కీ నెంబర్ ఇచ్చాము. ఈ అబ్బాయి లాస్ట్ ఇయరే లక్కీ నెంబర్ ఇచ్చాము. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో తీసుకోమంటే తీసుకోలేదు. ఓకే, డోంట్ వరీ, మనకేం ప్రాబ్లం లేదు. ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా నష్టపోయేది మీరే, మీ ఇష్టం అది. అయితే ఆ అబ్బాయికి లక్కీ నంబరే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే నంబర్ వాడుతున్నాడు. ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి నంబర్ ఇచ్చి పంపించాం. కానీ ఆ అబ్బాయి సేఫ్ ఉన్నాడు. 2 అబ్బాయిలు చనిపోయారు. ఇక్కడ నుంచి 3 వెళ్ళిన ఫ్రెండ్స్ ఎంత జిగిరి దోస్తులు అంటే అంత మంచి దోస్తులు. 2 చనిపోయారు. ఎలా అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాటర్ ఫాల్ ఉంది అక్కడ. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఆడుకునే ఇదిలో వాటర్తో అక్కడ జారి పడి, వాటర్ అది ఎంత లోతుందో కూడా తెలియదు ఆ మధ్యప్రదేశ్లో. అక్కడ ఆ పిల్లలు 2 చనిపోయారు. అంటే మన హైదరాబాద్ పిల్లలు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరో నాకు సరిగ్గా తెలియదు. ఈ బాబు ఏంటంటే, మనము నంబర్ ఇచ్చిన బాబు ఏంటంటే వెళ్ళలేదు. ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో వాళ్ళ మాటలు విని అబ్బాయి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, ఒక ఫ్రెండ్స్ కన్నా ముఖ్యమా సార్ మీరు చెప్పేది ఇదంటే, ఎవరిని వినేది ఇక్కడ సొంతంగా డెసిషన్ తీసుకునే శక్తినిస్తుంది మన మొబైల్ నంబరు. ఓన్ డెసిషన్స్ అంటే ఇతను ఎట్లా సెక్యూర్గా ఉండాలి, ఇతను ఎలా బాగుండాలి, ఎలా ఈ ప్రమాదాల బారి నుంచి బయటపడాలంటే వాళ్ళిద్దరూ పాపం, నేను ఎవరికైనా పుత్రశోకం అనేది చాలా ఇది, వాళ్ళు అలా కావాలని నా ఉద్దేశం కాదు. ఈ అబ్బాయిని మనం ఎవరైతే లక్కీ నెంబర్ తీసుకున్నాడో ఆ అబ్బాయికి రక్షించబడింది. ఎందుకు రక్షించబడింది అంటే, అక్కడికి వెళ్ళడానికి సుముఖంగా లేడు అబ్బాయి. నేను రానంటే రాను అని చెప్పిన తర్వాత మళ్ళీ సరే మీ డాడీ వాళ్ళకి మేము ఒప్పిస్తామని చెప్పి వీళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మా అబ్బాయి రాడని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పారు. సరే వాళ్ళిద్దరు వెళ్ళారు. అలా ప్రాబ్లం జరిగిపోయింది. ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఒక చిన్న ఉదాహరణ అనుకోండి ఇది. ఇలాంటి డెసిషన్స్ ఏ పిల్లలకి రావద్దు, అందరూ బాగుండాలి అనేది మిమ్మల్ని కొంచెం చిన్న హెచ్చరిస్తున్నాను. దయచేసి మన పిల్లలకి ఒక మంచి మొబైల్ నెంబర్ ఇప్పిద్దాం, మంచి పేరు పెడదాం. సరే, పేరు అంటే చిన్నప్పటి నుంచి వస్తుంది.
10th తర్వాత పేరు ఎలా చేంజ్ చేయలేం కాబట్టి కనీసం మనం కాలింగ్ నేమ్ అయినా పిలుచుకుందాము, ఆ పేరు ఇవ్వండి. తర్వాత ఎవరికైనా మంచి మ్యారేజ్ డేట్ చేసి ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ పడకుండా ఇంట్లో కుబేర రాడ్స్ ఎనర్జీ చేసుకోండి. ఇంతకన్నా చేయాల్సిన అవసరమే లేదు. ఎవరికి వాళ్ళు 100% బాగుంటారు. ఏమి చేసే పని లేదండి. ఇక ఈ 3 కరెక్ట్గా చేసి వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ డేటు నేను డేట్ ఇస్తాను. ఇయర్లో కనీసం 2 సార్లు వస్తున్నాయి మ్యారేజ్ డేట్స్. ఆ డేట్లలో మనం ఇద్దాం. పిల్లల కన్నా మనం ఎట్లా మనది ప్రాబ్లంలో పడి ఎట్లా కొట్టుమిట్టాడుతూ బయటకు వచ్చాము, మన పిల్లలకు మించి మనకు లేదు కాబట్టి మన పిల్లలకు మనం మంచి చేద్దాం. మంచి చేసి వాళ్ళు మనల్ని చూసుకుంటారో చూసుకోరో తర్వాత విషయం, వాళ్ళ లైఫ్ కరెక్ట్గా ఉంటే చాలు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. అయితే 1 నంబరు ఇలాంటి డెసిషన్ తీపించుకుంటుంది. 4 నంబర్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుందంటే, ఒక వ్యక్తి పైన ఎవరైనా అజమాయిషి చేస్తుంటే ఆ అజమాయిషి చేసే వ్యక్తిని అజమాయిషి చేయకుండా డి అంటే డి కొట్టేలాగా చేస్తుంది. ఏ అంటే ఏ, ఓయ్ అంటే ఓయ్, నమస్కారం అంటే నమస్కారం, ఏదంటే అది చేస్తుంది. ప్రత్యుత్తరంగా మార్చేస్తుంది. ఈ వ్యక్తిని ఇలా చేయదు. మంచినిస్తే మంచి తీసుకుంటుంది, చెడునిస్తే చెడు కూడా లాడేస్తుంది. అలా చేస్తుంది. అంటే ప్రమాదాల బారిన పడకుండా వచ్చే ప్రమాదాన్ని కూడా ఈ 4 నంబరు ఆపుతుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్ 5 నంబర్. చాలా మంది భార్యాభర్తలు మంచి మ్యారేజ్ డేట్ కాకపోయిండొచ్చు, ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఉండుండొచ్చు. కానీ 5 ఏం చేస్తుంది అంటే 5 మనకి మంచి పవర్ని ఇస్తుంది, కమ్యూనికేషన్ శక్తిని ఇస్తుంది, ఒక బిజినెస్ మైండ్ని ఇస్తుంది, ఒక శక్తిని ఇస్తుంది. ఎలాంటి శక్తిని ఇస్తుంది? అందరినీ అర్థం చేసుకునే శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో ఆ వ్యక్తి మంచి పవర్గా మారిపోతాడు, కూల్గా ఉంటాడు. అవతల వ్యక్తితో కన్వే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇతనికి తెలిసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో కన్వే చేయడానికి చాలా సుముఖంగా ఉంటాడు. ఇది కూడా మనందరికీ చాలా అవసరం. 6 నంబర్ ప్రతి వ్యక్తిని కంట్రోల్గా ఉంచుతుంది, డబ్బుని ఎక్కువ ఖర్చు చేయనీయదు. అంటే నీకేదైతే మంచి పని ఉందో, నీకేదైతే మంచి పవర్ఫుల్గా నువ్వు తయారవ్వాలనుకుంటున్నావో ఆ 6 నంబరు అలా చేస్తుంది. వచ్చేది లాగుతుంది. నీకేదైతే అవసరం ఉందో దాన్ని మాత్రమే తీసుకునేలా చేస్తుంది. దాన్ని నీ దగ్గరికి పంపిస్తుంది. ఎటువంటి ఖర్చులు లేకుండా నిన్ను తొందరగా బయటపడేలా చేస్తుంది. అందుకనే ఎక్కువ శాతం ఈ 2 ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. 6 నంబర్ లేదా 5 నంబరు మాత్రమే మనం ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ 9 నంబర్ ఏం చేస్తుంది? నిన్ను టోటల్గా ప్రొటెక్షన్లోకి ఉంచేస్తుంది. ఎలా అంటే ఒక ధైర్యంగా, ఎక్కువ శాతం నంబర్లు నేను వెహికల్ నంబర్కి ధైర్యంగా కోసం అని చెప్పేసి 9 నంబర్ ఇస్తుంటాను చివరిలో. కొంతమందికి 6 ఇస్తుంటాను, కొంతమందికి 5 ఇస్తుంటాను. అంటే ఇలా 9 నంబర్ ఏం చేస్తుందంటే సెక్యూర్గా ఉంచుతుంది, నేను ఒక ధైర్యంగా ఉంచుతుంది. ఏ పనైనా సరే, ఈరోజు ఏదో మొత్తం కోల్పోయి ఉంటాడు, రేపు ఆ వ్యక్తికి ఏదైనా మంచి జరిగే ఎప్పుడు కూడా ఒక శక్తితో ఉంచుతుంది. చాలామంది రెడ్ కలర్ పగడం పెట్టుకుంటూ ఉంటారు. ఇది ధైర్యానికి చిహ్నం. మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో ఆటోమేటిక్గా మనీ అనేది చాలా వస్తుంటుంది. ధైర్యంగా ఉండండి ఫస్ట్. అలాగే మనీ ఎంబడి పరిగెత్తకండి. దయచేసి మనల్ని ప్రమాదాల బారిలో పడకుండా మన మొబైల్ నంబర్ ఇలా కూడా చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మంచి మొబైల్ నంబర్ పెట్టుకోండి. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ నేను 3 years నుంచి ఫాలో అవుతున్నా సార్, ఏం లాభమయ్యా? దేనికోసం ఫాలో అవుతున్నావు? నన్నేమో టెస్టింగ్ చేయడానికా? నా పనులు నాకు హాయిగా జరుగుతున్నాయి, నేను కొంటూనే ఉన్నాను, బిజినెస్ అయ్యేది బిజినెస్ అవుతూనే ఉంది, అప్పులు కట్టేది అప్పులు కడుతూనే ఉన్నాను, చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను. నువ్వు నన్ను చూస్తే నీకేమొస్తుంది? నా దగ్గర సలహా తీసుకొని
ఒక మంచి మొబైల్ నెంబర్ పెట్టుకో, ఒక మంచి పేరు మార్చుకో, మంచి ఎనర్జీస్ పెంచుకో, నీ మ్యారేజ్ డేట్ మార్చుకో. ఈ 4 చేయి చాలు. ఆటోమేటిక్గా వెహికల్ నెంబర్ మారుతుంది. నేను నా దగ్గరికి వస్తే అన్ని మార్చేస్తా ఎట్లయినా. ఇది ప్రతి ఒక్కరు చేసుకోండి. 100% మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకొని మార్చుకొని ముందుకెళ్ళండి. నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవంతో జరిగిన విషయాలు చెప్తున్నాను. నాకు ఒకప్పుడు మొబైల్ నంబర్ తీసుకోక ముందుకు ఈ లక్షణాలన్నీ కూడా దాదాపు తక్కువనే ఉండేటివి. ఏదో మనిషిని ఉన్నాను కానీ లక్షణాలన్నీ కూడా తక్కువ ఉండేటివి. నాకు ఒక స్టేజ్ ఫియర్ ఉండేది. ఎక్కడన్నా మాట్లాడాలంటే వణుకుడు. ఆ వణుకుడుతో నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను కానీ పేరుకే కానీ అందులో ఏమీ లేదు, మొత్తం బురదే. ఎందుకంటే ఓపెన్గా చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఒక సెమినార్ ఇవ్వాలంటే ఒక ప్రిపరేషన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ వచ్చు, రాయడం వచ్చు, అంతవచ్చు. కానీ అక్కడ మాట్లాడాలంటే గజ 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 వణుకుడు. ఈ వణుకుడు మనకు ఉండదు. ఈ ధైర్యం అనేది లేకుండా పోయింది. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టేజ్ ఫియర్ లేకుండా, ఒక వ్యక్తి కరెక్ట్గా ఎప్పుడైతే మాట్లాడగలుగుతామో మనం అనేది సక్సెస్గా ఉంటాం. ప్రాక్టికల్గా చెప్తున్న విషయాలలో మీకు ఎంతమందికి నచ్చుతుందో, ఏం నచ్చుతుందో మీ ఇష్టం. కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక 100% తీరుద్దాం. లేకపోతే కాల్ చేయండి. నంబర్స్ 3 ఇచ్చాను. ఈ 3 నంబర్లలో కాల్ చేయండి, మాట్లాడండి. మీకు మంచి సలహా, సజెషన్ ఇస్తాను. హాయిగా చేసుకుంటూ చాలు. ఇవి ఏం అవసరం లేదు లైఫ్లో. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.